నవంబర్ 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది, ఒక్కళ్ళకు కూడా తగ్గకుండా 1,00,000 మంది దీక్షకు కూర్చుంటారు. మీరు గనక తక్షణమే మా డిమాండ్లు అంగీకరించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయ్యి తీరుతుంది. దీనికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు ఉంటుంది. ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ముందు కొనసాగిస్తామని అయితే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏముందిలే, పిలుపునిచ్చారు, ఏం కాదు, నిధులు లేవు, ఫండ్స్ లేవు, మేము ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, మీరు చెప్పాల్సిన కబుర్లు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నవంబర్ 26వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు 1,00,000 మంది వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పోనీ మేము అరెస్ట్ చేద్దాము, లేకపోతే మేము వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్లో నిర్బంధించేద్దాము, హౌస్ అరెస్టులు చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా దానికి ఉంటానే ఉంటాయి.